చూపిస్తున్నారు, ఎత్తు చూపుతున్నారు. చాలామంది సేవకులకి ఒంట్లో బాగపోయినా లేకపోతే ఇబ్బంది అయినా సరే చాలామంది విశ్వాసులు, మీరు కాదనుకోండి, ఒకవేళ మీరు కూడా ఉంటే నేనేం చేయలేను. మరి ఆయనకి జ్వరం వచ్చేసిందా? ఆయనకి ఎవరికే జ్వరం? ఆయనకి జ్వరం వచ్చేసిందా? వాంతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏంటి సేవకుడికి రావా? ఎందుకు రావు? అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. యేసుక్రీస్తు వారికి నొప్పి ఉంది, యేసుక్రీస్తు వారికి దెబ్బలు తగిలాయి, యేసుక్రీస్తు వారికి బ్లడ్ వచ్చింది, యేసుక్రీస్తు వారే నాకు దాహం బాబోయ్, నాకు దాహం. యేసుక్రీస్తు వారు దెబ్బలు కొడుతున్నప్పుడు అరిచుంటాడు, ఆయన ప్రాధేయపడి ఉంటాడు. ఆ దెబ్బల బాధకు ఆయన నొప్పిని భరించలేకపోయి ఉంటాడు. వీళ్ళు సెటైరికల్గా అంటున్నారు ఏమనంటే, అరే దేవుడు ఏసే ఇదిగో ఇతన్నట వీడు రక్షించుకోలేడు, కానీ వీడట జనాల్ని రక్షిస్తాడట. అయ్యగారు చనిపోరుగా మొన్న ఒక ఆయన, పెద్ద ఆయన కూడా దేవుడే ఉంటే పడిపోయి చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోడు? చనిపోతాడు. దేవుడే ఉంటే, దేవుడు ఉన్నాడు లేడో అన్నదే నువ్వు పైకి వెళ్ళాక తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పైకి పరలోక దర్శనంకి వెళ్ళాక అప్పుడు ఆ దర్శనంలో కుడిపార్శ్వ ఆసీనుడై ఉన్న వ్యక్తిని చూసి దేవుడు ఉన్నాడు, రోయ్ దేవుడు ఉన్నాడు.